మాటలు పలుకట వలన విద్య ఎక్కువగను. చాలు, 20వ వాక్యం చాలు. ఉపదేశమునకు చెవి ఎక్కువాడు మేలు నందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. వాళ్ళ కింద ఈ 19వ వాక్యంలో కింద గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నట కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఏ యోగ్యత లేని మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి నాయన మరి యొక్క దినం, మరి యొక్క తరుణాన్ని, మరి యొక్క అవకాశాన్ని మాకు ఇచ్చి ఇదిగో ప్రభా మరి యొక్క దినం ప్రభా ఆయుష్నిచ్చిన ఆయన మిమ్మల్ని స్తుతించుటకు, మీ నామాన్ని గణపరచుటకు కొద్ది మందిగా మేము ఇక్కడ కూడుకొని ఉండగా ప్రభా ఇటు పునః భాగ్యం ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎందరికో లేని ధన్యత, ఎందరికో లేని భాగ్యం మాకు ఇచ్చినారు ప్రభా. మీ ప్రేమకై వందనాలు నాయన. యేసు క్రీస్తు ప్రభా, మీరు మా దేవుడైనందుకు వందనాలు, మీరు మా ప్రభు అయినందుకు వందనాలు, మీరు మా తండ్రి అయినందుకు వందనాలు, మీరు మా రక్షకుడైనందుకు వందనాలు ప్రభా. మమ్మల్ని రక్షించిన ఆయన ఇదిగో ప్రభా మీతో పాటు పరలోకంలో ఉండాలని, పరలోకంలో చేర్చాలని ఇదిగో ప్రభా మీరు ఇదిగో నాయన మాకు ఇదిగో ప్రభా ఎన్నో విషయాలు నేర్పించచ్చు నాయన. ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా బ్రతికితే మేము పరలోకానికి వస్తామో, ఎలా బ్రతికితే ఇదిగో నాయన నరకానికి పోతామో నాయన అన్నీ కూడా మాకు తెలియజేస్తున్నారు ప్రభా. కానీ మేము ఇదిగో జ్ఞానము లేక ప్రభా, బుద్ధిహీనతతో ప్రభా మా ఇష్టానుసారం జీవించచ్చు నాయన. ఇదిగో ప్రభా శ్రమలను, శోధనలను, బాధలను, అప్పులను, అవమానాలను తెచ్చుకుంటున్నాం ప్రభా. తండ్రి మమ్మల్ని క్షమించవా ప్రభా, మా జ్ఞానాన్ని క్షమించండి నాయన. అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, ఏ క్షామలో ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము ఉన్నాం ప్రభా. తండ్రి మమ్మల్ని క్షమించి సహాయం చేయండి నాయన. మీ రక్తంలో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచుకొని నీ బిడ్డలుగా, నీకు ఇష్టలుగా మేము బ్రతుకుచు ప్రభా జ్ఞాన హృదయం కలిగి జీవించచ్చు మరి నాయన. మరి జీవించే భాగ్యం మాకు దయచేయండి. ముఖ్యంగా ప్రభా మాకు కావాల్సిన స్వస్థ బుద్ధిని మాకు దయచేయండి నాయన. మా బుద్ధిని స్వస్థపరచండి నాయన. మా దేహమును కాదు నాయన. మాకు ఇదిగో ప్రభా మొట్టమొదట మా బుద్ధిని స్వస్థపరిస్తే ప్రభా మా దేహానికి స్వస్థత వస్తుంది ప్రభా. తండ్రి మరి ఇదిగో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించి సహాయం చేయండి నాయన. వచ్చిన ప్రతి బిడ్డ కొరకే వందనాలు ప్రభా. మరి ఈ స్థలాన్ని ప్రభా మీరు పరిశుద్ధపరచండి నాయన. ఈ స్థలము చుట్టూ మీ అగ్ని కంచెని దయచండి నాయన. సాతాను అని క్రియలు లయపరచండి నాయన. ఇదిగో ప్రభా ఏ చీకటి శక్తులు, అంధకార శక్తులు, చేతబడి శక్తులు, అల్లరపరిచే దురాత్మలు ఏవి కూడా ఈ స్థలంలో ఉండటానికి వీలు లేదు. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నేను వాటిని బంధించుచుండగా మీరు వాటిని బంధించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాను ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డ మీద మీ ఆత్మను కుమ్మరించండి నాయన. మీ పరిశుద్ధ ఆత్మను ప్రతి బిడ్డ మీద కుమ్మరించు, వినగల చెవులు, గ్రహించగల హృదయం దయచేసి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని వేడుకుంటున్నాను. అల్పుడను అయ్యా కొన్ని నన్ను కూడా మీ రక్తంలో ఒక్కసారి కడిగి పరిశుద్ధపరచుకొని అయ్యా మీ దృష్టి నా మీద ఉంచి నాయన. ఇప్పుడు నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని నాకును మీ బిడ్డలకు కావలసిన వాక్యమును అందించి నన్నును మీ బిడ్డలను బలపరిచి స్థిరపరిచి పంపించమని వేడుకుంటున్నాను. ఎవరైతే ప్రభా మరియు వ్యాధులతో, బాధలతో, కష్టాలతో వచ్చినారో మీరు ఎదిగిన దేవుడు ప్రభా వాళ్ళు ఇదిగో ప్రభా ఇక్కడి నుంచి సంతోషంగా వెళ్ళటకు సహాయం చేయండి. ఇదిగో ప్రభా స్వస్థ బుద్ధి కలిగి స్వస్థ పొందినైనా స్వస్థత పొంది ఇక్కడి నుంచి వెళ్ళటకు సహాయం చేయండి. ఇదిగో ప్రభా ఎవరైతే ప్రభా కష్టాల్లో ఉన్నారో వారిగో ప్రభా ఈ వాక్యాన్ని ఓదార్పును దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. నిజముగా ఇదిగో దేవుడు ఉన్నాడని ఇదిగో ఆయన మాకు సహాయం చేస్తున్నాడని ప్రజలందరూ నమ్మునట్లు అయా మీ మహిమని ఇక్కడ కనపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీకే వందనాలు, మీకే స్తుతులు చెల్లించండి. వచ్చిన ప్రతి బిడ్డ కొరకే వందనములు. నాయ బిడ్డను క్షేమంగా తీసుకురండి. ఎవరు కూడా ఇళ్లలో వ్యర్థంగా ఉండకవచ్చు మీ వాక్యాన్ని బలపడటానికి సహాయం చేయండి. మెలకు జీవితం దాయించండి. మరి మీకే వందనాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటూ ఈ కూడికిని ఇప్పుడు మీ చేతికి అప్పగించుకుని మీరే మా నాయకుడిగా, అధ్యక్షుడిగా ఉండి నడిపించి మీ నామమునకు సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఇక్కడ చూసినప్పుడు సొలొమోను రచించిన సామెతల గ్రంథము దీని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పరిపూర్ణ జ్ఞానము కలిగి మానవులైన మనం, ప్రజలైన మనం పరిపూర్ణ జ్ఞానం కలిగి ఆలోచనతో దేవునిది యందు భయభక్తులు కలిగి ఎలాగ జీవించాలి అని ప్రజలకు నేర్పించే చక్కటి వచనములతో నిండిన గ్రంథమే ఈ సామెతల గ్రంథం.
ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పరిపూర్ణ జ్ఞానం. దేవుని యందు పరిపూర్ణ జ్ఞానము కలిగి, ఆలోచనతో దేవుని యందు భయభక్తులు కలిగి ఎలాగో నీవు నేను జీవించాలో నేర్పించేదే ఈ సామెతల గ్రంథం. అందుకని ఇక్కడ సామెతల గ్రంథము మరి 16వ అధ్యాయం చూసినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుడుకొనడు కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. అంటే గర్విష్ఠులతో నువ్వు సహవాసం చేసే కంటే, వాళ్ళతో ఉండి వాళ్ళతో పాటు నీవు పాపములో పాలు పొందేద కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. ఎవరైతే దీనం కలిగి ఉంటారో, దీనత్వం కలిగి ఉంటారో వారితో నీవు పొత్తు చేయటం మేలు. గర్విష్ఠులతో ప్రార్థన చేస్తే ఏమవుతుంది, జోగులు రాసుకుంటే బూడిద రాలిద్దాను. కనుక లోక సామెత ప్రకారం చూసినప్పుడు జోగులు రాసుకుంటే బూడిద రాలేదు. అలాగనే గర్విష్ఠులతో నువ్వు సహవాసం చేసినప్పుడు నీవు కూడా ఇప్పుడు నీ సహవాసం, అందుకనే మన దొంగతో సహవాసం చేస్తున్నావు కూడా, తాగుబోతో సహవాసం చేస్తున్నావు, నువ్వు మందిరానికి వస్తున్నావు కానీ నువ్వు వాడితో పాటు తిరుగుతున్నావు కాబట్టి నిన్ను కూడా తాగుపోతే అంటారు. అలాగనే గర్విష్ఠులతో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు నిన్ను కూడా గర్విష్ఠులే అంటారు. కనుక అందుకే దీన మనసు, ఎవరైతే దీనుడై నలిగిన హృదయం కలిగి అంటాడో వాడితో నువ్వు పొత్తు చేయటం మేలు అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ సామెతలు మరి సొలొమోను చెప్తున్నాడు. అందుకని దీనులతో పొత్తు చేయట మేలు. కనుక నీవు నేను దీనత్వం, యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలోకి వచ్చి ఎలాగ దీనుడుగా జీవించాలో మనకు నేర్పించి చూపించి వెళ్ళాడు ఆయన. కనుక దీనత్వం కలిగి నీవు నేను జీవించాలి. దీనత్వం ఉందా? మరి గర్వము, అహంకారం, మనలో స్వార్థము అన్నీ కూడా మనలో ఉన్నాయి. వాటినన్నిటి నుంచి విడుదల పొందాలి. వాటి నుంచి నువ్వు నేను విడిచిపెట్టి దీనత్వం కలిగి ఉన్నాడు. అందుకనే ఆత్మ మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో దేవుడు ఏం చెప్పాడు, ఆ హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునికి వస్తారు. తర్వాత ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అందుకని మన ఆత్మ ఎప్పుడు కూడా దీనత్వం కలిగి ఉండాలి. అందుకని మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, నీకు నాకు కావాల్సిన స్వస్థ బుద్ధి. మన బుద్ధి మారాలి ముందు. స్వస్థత కాదు, శరీర స్వస్థత కాదు, కానీ బుద్ధి. నీ బుద్ధి ఎప్పుడైతే మారుతుందో అప్పుడు నీకు ఆటోమేటిక్గా స్వస్థత వస్తుంది. కారణం ఏంటి, నీ బుద్ధి మారింది కాబట్టి నువ్వు ఏ పాపము చేయవు, దేవుని యథార్థంగా ఉంటావు, భయభక్తులు కలిగి ఉంటావు. కనుక స్వస్థ బుద్ధి కొరకు నీవు నేను ప్రతిదినము రోజు ప్రార్థన చేయాలి. అందుకని మన బుద్ధిని స్వస్థపరచాలి దేవుడు. కనుక దీనత్వం కదా, దీనత్వం ఎప్పుడైతే, అందుకనే అన్నాడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారి. గర్విష్ఠులకి ఎక్కడ ఉంటుంది? గర్విష్ఠులు అయితే ఏముంటుంది? నరకం ఉంటుంది. పరలోక, ఇక్కడ దీనత్వం కలిగి ఉన్నవాళ్ళు ఆత్మ విషయమై దీనులైన వారు ఎక్కడుంటారు? పరలోక రాజ్యం ఉంటారు. అదే గర్విష్ఠులు ఎక్కడుంటారు? నరకం ఉంటారు. అందుకనే అన్నాడు ఆయన ఇక్కడ ఏమన్నా, గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నట కంటే దీన మనసు కలిగి దీనత్వంతో పొత్తు చేయటం మేలు. దీనత్వం కలగాలి. క్రైస్తవుడైన వాడు ఎప్పుడు కూడా దీనత్వం కలిగి ఉండాలి. దీనురాలుగా నీవు నేను బ్రతకాలి. మనకు ఇదిగో ఎన్ని ఉన్నా ఏమి ఉన్నా మరి ఉన్నా లేకపోయినా దీనత్వము కావాలి. అదే నిన్ను నన్ను ఇదిగో బ్రతికించేది, అదే నిన్ను నన్ను ఇదిగో దేవుని సన్నిధిలో తీసుకెళ్ళేది. రేపు పరలోకానికి వెళ్ళాలంటే నీకు దీనత్వం కావాలి. ఆ దీనత్వము నీవు నేను ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చి చూపించాడు. కనుక ఆయన దీనుడిగా బ్రతికినాడు. ఆయన మీద ఎన్నో నేరాలు మోపాలని చూశారు, కానీ ఎక్కడ కూడా ఆయన మీద ఏ నేరము మోపటానికి అవకాశం కూడా ఆయన ఇవ్వలేదు. ఎందుకని ఆయన దీనత్వం కలిగి ఉన్నాడు. దీనుడుగా ఎవరు ఏమన్నా పట్టించుకోరా. కొట్టారు, తిట్టారు, మరి నెట్టారు, నువ్వు నిజంగా దేవుడైతే ఎవరు కొట్టారో చెప్పుకొని హరణ చేశారు. అయినా కూడా ఆయన ఏం చేశాడు? దీనుడుగా ఉన్నాడు. ఏం నోరు తెరవలేదు. కనుక నీవు నేను మరి అటువంటి దీనత్వం కలిగి ఉండాలి. ఉంటేనే వారే పరలోక రాజ్యంలోకి వెళతారు. లేకపోతే నీవు నేను నరకంలోకి త్రోయబడతావు. కనుక దీనత్వం కావాలి. క్రైస్తవుడు ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకుంటావో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎప్పుడైతే నిన్ను నువ్వు హెచ్చించుకుంటావో దేవుడు ఏం చేస్తాడు? నిన్ను తగ్గిస్తాడు. కనుక నీవు నేను చాలా మంది ఏం చేస్తారంటే గర్వంగా చెప్పుకుంటారు, మా తాతలు అదేండి ఇదేండి
మేము ఇదే అండి, మేము ఎట్లా బతికామో తెలుసా, మేము ఇదిగో మాకు ఇది అది ఏవో గర్వంగా చెప్పుకుంటారు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఎలా ఉన్నావు నువ్వు? నిన్ను పరిశోధించుకొని, నిన్ను తగ్గించుకొని నువ్వు జీవించినప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు. కనుక దీనత్వం కావాలి. దీనత్వం లేకపోతే నేను ఈ లోకంలో మరి బ్రతకటం చాలా కష్టం. దీనత్వం లేకపోతే నేను ఏ మేలు పొందుకోలేము. తర్వాత ఉపదేశమునకు చెవి ఎగ్గువాడు మేలు నందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఉపదేశం, దేవుడు తన ప్రియ బిడ్డలకు ప్రతి దినము ఉపదేశిస్తున్నాడు. ఏమని? రక్షణ పొందండి, మారు మనసు పొందండి, మీ మనసును మార్చుకోండి, మీ పాపాలు విడిచిపెట్టండి, మీరు నా దగ్గరకు వస్తే మీ పాపములు ఎర్రగా ఉన్నను, కెంపు వలె ఎంత ఎర్రగా ఉన్నను, హిమము వలె నేను తెల్లగా చేసుకొని నిన్ను పరలోక రాజ్యానికి నాతో పాటు తీసుకువెళ్తాను. కనుక మీరు ఏం చేయాలి? పరలోక రాజ్యానికి ప్రాప్తులుగా ఉండాలని అంటే మీరు ఇదిగో మీ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడండి. రండి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఒక పాపికి విశ్రాంతి దొరికే స్థలమే దేవుడు, యేసుక్రీస్తు ప్రభు దగ్గరే నీకు విశ్వాసం. ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరికి వస్తావో నీకు విశ్రాంతి దొరుకుతుంది. కనుక పాపులైన మనము ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి రావటానికి ప్రయత్నం చేయాలి. నువ్వు ఎక్కడికే వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా నీకు ఏముండదు? విశ్రాంతి ఉండదు, మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. కనుక మరి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ ఉంది. ఆమె ఏం చేసింది? తనకున్నదంతా ఇదిగో నా దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పి అన్ని వైద్యుల దగ్గరికి, అందరు డాక్టర్ల దగ్గరికి తిరిగింది. ఆఖరికి డబ్బు అంతా అయిపోయింది. ఆఖరికి ఏం చేసింది? దేవుని దగ్గరికి వచ్చింది. ఏమనుకొని వచ్చింది? నేను వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను స్వస్థపడతాను అనే విశ్వాసంతో వచ్చింది. వెళ్ళింది, మరి గబగబా ఆ కాళ్ళ సందులో నుంచి దూరుకుంటే వెళ్ళి గబుకు ఆయన వస్త్రాన్ని పట్టుకుంది. ఏమైంది? స్వస్థత పొందింది. కనుక చాలామంది ఏం చేస్తారంటే దేవుని దగ్గరికి మొన్న రారు, అన్నీ అయిపోయిన తర్వాత ఇక అందరి దగ్గరికి వెళ్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్తారు, ఆ ప్రవర్తన దగ్గరికి వెళ్తారు, ఆయన ఇదిగో దర్శనాలు చెప్తారు, అది ఈయన దగ్గర ఇదిగో ఎంత స్వస్థత ఉందని, ఆయన చేయబడితే పడిపోతారని ఇదిగో ఆయన దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి పరిగెత్తి ఇదిగో డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్తారు, డబ్బులన్నీ పాడు చేసుకొని అయిపోయిన తర్వాత ఆఖరి నిమిషంలో అప్పుడు వస్తారు దేవుని దగ్గర. నువ్వు ఎప్పుడు వచ్చినా దేవుడు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే అన్నాడు ఆయన, ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా, ఎంతకాలం మీరు మోస్తారయ్యా? ఎంతకాలం మీ పాప భారంతో ఉంటారయ్యా? ఎంతకాలం శ్రమల్లో ఉంటారు? ఎంతకాలం కష్టాల్లో ఉంటారు? ఎంతకాలం ఇబ్బందుల్లో ఉంటారు? ఎంతకాలం ఇదిగో నీవు అప్పుల్లో ఉంటావు? రా, నా దగ్గరికి రా, నేను నీకు విడుదలిస్తాను, నీ భారాన్ని తీసివేస్తాను. కనుక పాపికి భారం తొలిగే చోటు సిలువు దగ్గరే. నువ్వు ఎప్పుడైతే సిలువు దగ్గరికి వస్తావో నీ భారాన్ని మోసుకొని ఇదిగో అక్కడ నీకు ఇదిగో విడుదల దొరుకుతుంది. కనుక అందుకని సమాధానం దొరకదు నీకు. కనుక ఇక్కడ ఏమన్నా ఉపదేశములకు చెవి ఎగ్గువాడు, ఎవడైతే దేవుని వాక్యం వింటాడో ఆ వాక్య ప్రకారం వింట కాదు, విని దాని ప్రకారం చేయాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? ఈ వాక్యం వినుటువంటి కాదు కానీ విని దాని ప్రకారం ఆచరించువాడే పరలోకానికి చేస్తాడు. అందుకని ప్రభువా ప్రభు అని ఎందుకే నన్ను పిలుస్తావు? ప్రతిదాకా నన్ను ఎందుకే ప్రభువా ప్రభు అంటావు? ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు, కానీ నా తండ్రి చిత్తం చేయువాడే పరలోకానికి చేస్తాడు. కాబట్టి తండ్రి చిత్తం మనం చేస్తున్నామా? తండ్రి చిత్తం ఏంటి? నీకు ఆజ్ఞలు ఇచ్చాడు, 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞల ప్రకారం జీవించాలి. మరి యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఏం చెప్పాడు? ప్రేమ. కొత్త నిబంధన మొత్తం కూడా ప్రేమ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, వారికి ఆపదలు ఉంటే సహాయం చేయి, నీ విరోధులు ఇదిగో ఆపదలు అంటే వాళ్ళకి కళ్ళల్లో వెళ్ళి పలకరించు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయి, నిన్ను ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయి, సూటి పోటీ మాటలు వారి కొరకు ప్రార్థన చేయి. నువ్వు ఎలాగైతే నువ్వు ప్రార్థన చేస్తావో, నువ్వు ఎలాగైతే ఇతరులకు చేస్తావో అలాగే నీకు కూడా జరుగుతుంది అని చెప్పి, అందుకని తీర్పు తీర్చబడి మీకు తీర్పు తీర్చబడును అన్నాడు. కనుక దేవుడు చెప్పింది, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రేమ అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రతిదినము కూడా క్రైస్తవుల మన కొరకే కాదు కానీ ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. మన ఇరుగు పొరుగు వారు, అన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, రక్షణ పొందిన వారు, రక్షణ లేని వారు,